హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇవాల్టి వ్లాగ్లో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అనమాట. మొదటి రోజు నేను చేసిన పూజ, అలాగే ఈ దసరా నవరాత్రుల కోసం నా పూజ గదినంతా కొంచెం క్లీన్ చేసుకున్నాను. సో ఆ వీడియోనైతే మీతో షేర్ చేస్తాను. అలాగే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే నేను రెగ్యులర్గా పూజ గదిలో యూస్ చేస్తానండి. సో వాటిని కూడా మీతో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామంది చూడడానికి రీచ్ అవుతుంది. సో మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ పూజ కోసం చేసిన కొన్ని పనులు ఇవాళ షేర్ చేస్తాను. సో పొద్దున్నే ఇంకా పూజ సామాన్లు అయితే క్లీన్ చేసేసుకున్నానండి. మా చిన్నోడికైతే హాలిడేస్ ఇచ్చేసారు కానీ పెద్దోడికైతే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదనమాట. సో ఇంకా వాడిని పంపించిన తర్వాత చిన్న పనులన్నీ చేసుకొని ఇంకా పూజ కోసం ఇట్లాగా పూజ వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. సో వీటిల్ని క్లీన్ చేయడం కోసం నేను నిమ్మరసం అలాగే సబీనా పౌడర్ని అయితే యూస్ చేశానండి. ఇవి రెండు మాత్రం చాలన్నమాట. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే ఇలాగే తలతల మెరుస్తూ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయన్నమాట. సో ఇంకా వీటిల్ని నీట్గా క్లీన్ చేసుకొని తుడిచేసిన తర్వాత వీటికి బొట్లు పెట్టడానికి ఇక్కడ పసుపులో కొంచెం రోజ్ వాటర్ అయితే యూస్ చేశానండి. ఎందుకంటే మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. పూజ గది అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మనం బొట్లు పెట్టుకునే పసుపు కానివ్వండి, గంధం కానివ్వండి, దేంట్లో అయినా సరే కొంచెం రోజ్ వాటర్ని మిక్స్ చేసి కనుక ఇలాగ ఇయర్ బడ్ యూస్ చేసి మనం బొట్లు కనుక పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి. అంటే పెద్దవి కాకుండా కొంచెం పెద్దవి, కొంచెం చిన్నవి అలా కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. అలాగే రోజ్ వాటర్ యూస్ చేయడం వల్ల పూజ గదంతా కూడా చాలా మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. సో రెగ్యులర్గా నేను పూజ గది క్లీన్ చేసినప్పుడు కానివ్వండి, పూజ సామాగ్రి క్లీన్ చేసినప్పుడు కానివ్వండి, ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవుతాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం బొట్లు పెట్టుకుని ఆ పసుపులో కానివ్వండి, గంధంలో కానివ్వండి, రోజ్ వాటర్ని అయితే యూస్ చేసి చూడండి. చాలా మంచిగా ఉంటుంది. సో మనం పూజ గదిలో చేసుకునే కొన్ని టిప్స్ వల్ల చాలా పాజిటివ్గా పూజ గది అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బొట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ ఒత్తులను అయితే రెడీ చేసుకున్నానమాట. ప్రతిసారి కూడా ఒత్తులన్నింటినీ నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. ఫస్ట్ మనం ఇలా ఒత్తుల ప్యాకెట్ తీసుకొని ఇలాంటి ఏదైనా సరే మనం పూజ గదిలోనే యూస్ చేసే ఇలాంటి డబ్బాలు అనేవి ఉంటాయి కదా. సో వాటిల్లో వేసుకొని కొంచెం జావాది పౌడర్ అయితే వాటిల్లో వేస్తానన్నమాట. కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో మనం దీపం వెలిగినంత సేపు కూడా చాలా మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. కొంచెం ఇలాగా ఒక చిటికెడు పౌడర్ అయితే వేసుకుంటాను, జావాది పౌడరు. అలాగే ఒత్తులు ఎప్పుడు కూడా వెలిగించిన వెంటనే వెలగడానికి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్లో వాటిని నానబెట్టి పెట్టేస్తానన్నమాట. ఎప్పుడు కూడా మనం పూజకి యూజ్ చేసుకునే ప్రతిసారి దాన్ని తడిపి కాసేపు నాననిచ్చిన తర్వాత వెలగాల్సిన పని లేకుండా ముందుగానే నానబెట్టేసుకుంటాను. కొంచెం జావాది పౌడరు అలాగే ఆయిల్లో బాగా నానబెట్టడం వల్ల ఈ ఒత్తులనేవి చాలా మంచి స్మెల్ వస్తాయి. అలాగే ఎప్పుడు కూడా మనకు రెడీగా ఉంటాయన్నమాట వెలగడానికి. సో వెలగడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను. సో ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఫైనల్‌గా ఇంకా రీసెంట్‌గానే ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొంచెం పూజ గది కొంచెం క్లీన్‌గానే ఉంటుందనమాట. కాబట్టి ఎక్కువ నేనైతే క్లీనింగ్ ప్రాసెస్ ఏం చేయలేదండి. ఇంకా కింద పేపర్స్ అన్నీ తీసేసి ఇంకా మ్యాట్ ఒకటి వేసుకొని ఇంకా పూజ గదిలో ఫోటోస్ అన్నీ గూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూల కోసం ఇక్కడ చూడండి పూలు గూడా ప్రతిసారి మనకు సువాసన వచ్చే పూలనేవి దొరకడం కష్టం కాబట్టి ఏ పువ్వులైనా సరే పూజ గదిలో మనం పూజకు వాడే ప్రతి పువ్వును గూడా ఇలాగ రోజ్ వాటర్ గనక వాటిల మీద కొంచెం స్ప్రే చేశామంటే సో చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తాయన్నమాట. వాసన లేని పువ్వులు గూడా చాలా చాలా మంచి స్మెల్ ఒస్తాయి. వీటన్నిటి మీద కొంచెం రోజ్ వాటర్‌ని ఇలా స్ప్రే చేసుకున్నానండి. సో, ప్రతిసారి మనకు స్మెల్లొచ్చే పువ్వులు దొరకాలంటే కష్టం గాబట్టి, చామంతులు వీటికంతా గూడా అంత స్మెల్ ఏమి ఉండదు కదండీ! సో, వాటిల్ని కూడా ఈ విధంగా రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని మనం పూజకి యూజ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. పూజ గదంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఫైనల్‌గా దేవుడి పటాలు, అలాగే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకొని, కింద మ్యాట్ కూడా మార్చేసి, ఇంకా పూలను కూడా పెట్టేసాననమాట. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. సో, చాలా చాలా ఇలా మనం అన్నీ క్లీన్ చేసుకొని, ఇలా పూజ చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అలాగే దసరా నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అయితే చాలా చాలా చేసుకున్నానండి. అన్నీ గూడాను చాలా పాజిటివ్‌గా అనిపించాయి నాకు. మార్నింగ్ నుంచి పనులన్నీ కూడా చాలా సులభంగా, అలాగే చాలా ఈజీగా మనకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను. సో, అదండి దసరా నవరాత్రుల మొదటి రోజు నా పూజ గది క్లీనింగు, అలాగే నా పూజ అయితే ఇలా జరుపుకున్నాననమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోలో నేను యూజ్ చేసే టిప్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో, వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామంది చూడడానికి రీచ్ అవుతుందనమాట. సో, తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.